Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the AP history. Okay, model paper 7. We have already completed 6 papers. Let us look at the 7th paper. So Satvana dynasty, period of Satvana dynasty. So one of the basic question మనం చూసుకుంటే Satavahanas were feudatories of Mauryas అవన్నీ కూడా మనం చూసుకున్నాం కదా. సో అరౌండ్ దట్ పీరియడ్ థర్డ్ సెంచరీ బీసీ ఆ టైం నుండి ఫోర్త్ సెంచరీ ఏడి ఆ టైం వరకు చూసాం. అండ్ Satavahanas 220 BC to 230 AD. So almost 450 years. Okay, 200 ఇక్కడ 50. So 450 years Satavahanas ruled almost much of Deccan. ఆల్మోస్ట్ వెస్ట్ నుండి ఈస్ట్ వరకు ఆ డెక్కన్ ఏరియా ఆల్మోస్ట్ సౌత్ ఇండియా వరకు మొత్తం కూడా శాతవాహన కంట్రోల్ ఉండేది ఫర్ ఏ లాంగ్ పీరియడ్. అందుకే మనకి శాతవాహనలో వీఆర్ సీన్ గౌతమి పుత్ర శాతకర్ణి ఇస్ 23rd కింగ్, తర్వాత 30 కింగ్స్ కూడా మనం చూసాం. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ వాస్ ఇష్యూడ్ బై గౌతమి బాలశ్రీ. సో ఓకే, సో ఈ ఇన్స్క్రిప్షన్స్ మనం చూసాం. గౌతమి బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో ఈ ఇన్స్క్రిప్షన్స్ చూసుకుంటే సో ఈ నానేగట్ ఇన్స్క్రిప్షన్ ఉంటాయి నాగనిక. ఓకే, శ్రీముఖ ఆర్ ఈస్ ద ఫౌండర్. ఓకే, శ్రీముఖ ఆర్ శ్రీముఖ, హిస్ సన్ ఇస్ శాతకర్ణి 1. ఓకే, అండ్ హిస్ వైఫ్ ఇస్ నాగనిక, షీ గేవ్ ద నానేగట్ ఇన్స్క్రిప్షన్. తర్వాత మనం గౌతమి పుత్ర శాతకర్ణి దగ్గర we have seen his mother. Okay, his mother gave the Nashik inscription. Nashik inscription in Prakrit, in which she highlighted the victories of GPS. Okay, and he shifted his capital from Pratistanapuram to Amravati. So remember that also. That is a Pulamavi 2. Okay, that is Pulamavi 2. That is why Pulamavi 2 is also called as Navanagara Swami. Okay, adu గుర్తుపెట్టుకోండి. And the Nashik inscription. Nashik inscription was given by Gautami Putra, the Gautami Balasri, who is the mother of Gautami Putra Satkarni. So Gautami Balasri, who is the mother of Gautami Putra Satkarni, she gave the Nasik inscription. Okay, Nasik inscription. Nanegat inscription by Naganika. Nanegat inscription by Naganika, who is the wife of Satkarni 1. Okay, so Maikadoni inscription kuda manaki important. It was given by Pulamavi 3, if I am not wrong. Okay, see, this is Pulamavi 3. Okay, Pulamavi 3. He gave the Maikadoni inscription in Bellary. Okay, he is the last king. He was kicked out of his kingdom. So he moved to Bellary and ruled the kingdom from there for some period. He gave the Maikadoni inscription. So even kuda very important. Okay. So which inscription mentioned the Nigama Sabha of Satavahanas? So Nanegat inscription of Naganika chusam kada. Naganika, who is the wife of Satakarni 1. Okay. సో షీ గేవ్ ద నానేగట్ ఇన్స్క్రిప్షన్. దానిలోన నిగమ సభల గురించి మెన్షన్ చేశారు. ఏ ఇన్స్క్రిప్షన్? నిగమ సభ ఆఫ్ శాతవాహనస్. ఓకే, దట్ మీన్స్ సభ, పీపుల్ యొక్క సభ, ద నానేగట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో విచ్ ట్యాక్స్ ఆర్ డ్యూటీ వాస్ కాల్డ్ ఎస్ దైవమియ ఆర్ బాగా డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. సో మామూలుగా మనం చూసుకుంటే దైవమేయ, ఇవి బాగా, ఇవన్నీ కూడా దేర్ ట్యాక్సెస్. ఓకే, దేర్ ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్. ఓకే, డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండేవి. దానిలోన ల్యాండ్ ట్యాక్స్ ఎస్పెషల్ గా బాగా ఆర్ దైవమేయ. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆల్ దీస్ అడ్మినిస్ట్రేషన్, డిఫరెంట్ అమాత్యాస్, విశ్వ అమాత్య, రాజా అమాత్య, ఆల్ దీస్ అండ్ దీస్ టైటిల్స్, హిరానికుడు, ఓకే, ఆల్ దీస్ బండారికుడు, ప్రతిహార, ఇవన్నీ కూడా అట్ ద సేమ్ టైం మనం ట్యాక్సెస్ చూసుకుంటే ఇది ఒకటి ఇంపార్టెంట్, కూరుకార. ఓకే, ట్యాక్స్ ఆన్ ఆర్టిజన్స్ వాస్ కాల్డ్ ఎస్ కూరుకార. అండ్ రజగహక యూస్ టు కలెక్ట్ ట్యాక్స్. ట్యాక్స్ వాస్ 1/6 ఆఫ్ ద క్రాప్. ఇట్ వాస్ కాల్డ్ ఎస్ దయమేయ ఆర్ బాగా. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఇన్కమ్ టు ద కింగ్డమ్ వాస్ ల్యాండ్ రెవెన్యూ, అదొకటి. తర్వాత 1/6, దిస్ ఇస్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్, వాట్ ఈస్ ద ట్యాక్స్? 1/6 ఆఫ్ ద క్రాప్. ఇట్ వాస్ కాల్డ్ ఎస్ దైవమేయ ఆర్ బాగా. తర్వాత ట్యాక్స్ ఆన్ ఆర్టిజన్స్ ఇస్ కూరుకార. తర్వాత ఇది కూడా హాలక అంటే ఫార్మర్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ జస్ట్ గో త్రూ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దైవమేయ ఆర్ బాగా వాజ్ ట్యాక్స్, ఎస్పెషల్లీ 1/6 ట్యాక్స్ ఆన్ క్రాప్. ఓకే, ల్యాండ్ అంటే బేసిక్లీ అగ్రికల్చర్ ట్యాక్స్. ఇట్ వాజ్ 1/6. ట్రై టు రిమెంబర్ దట్ ఆల్సో. సో ద ఫార్మర్ సొసైటీ ఆర్ శ్రేణి was called with this name during the Satavahana period. So మనం ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ ఫార్మర్. ఓకే, ఫార్మర్ ఈజ్
ఫార్మర్ ఈజ్ హాలక. హాలక అంటే ఫార్మర్. ఓకే. కోలిక అంటే వీవర్, కులరిక అంటే వాటర్, కమర కమరోలు అంటారు కదా ఐరన్. గంధం గంధం అంటే పర్ఫ్యూమ్ కదా, సుగంధం అంటారు. సో గంధిక ఈజ్ పర్ఫ్యూమ్. వేజ అంటే డాక్టర్. వసకార బాస్కెట్, వసకార అంటే బాస్కెట్. శిలవదిక అంటే శిలం, శిలం అంటే స్కల్ప్చర్ కదా, స్కల్ప్చర్. తైలం, తైలం అంటే ఆయిల్ కదా, సో తిలపేసక అంటే ఆయిల్. వదిక ఓకే కార్పెంటర్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ద ఫార్మర్ సొసైటీ ఆర్ శ్రేణి వాస్ కాల్డ్ విత్ దిస్ నేమ్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. ఓకే. సో ఫార్మర్స్ ఒక గిల్డ్ ని హాలా. ఓకే. హాలిక అంటే ఫార్మర్. ఓకే, గుర్తుపెట్టు. సో వేర్ ఇస్ ద స్టోన్ కేవ్ టెంపుల్ ఆఫ్ శాతవాహన పీరియడ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్ర? ఓకే. సో గుంటుపల్లి. అమరావతి వాజ్ ద సెకండ్ క్యాపిటల్. జగ్గైపేటలో మనం ఏం చూసాం, మందతా స్టాట్యూ చూసాం. ఓకే, ఇన్ ద ఇక్ష్వాకుస్ అనుకుంటా, మందతా స్టాట్యూ విచ్ షోస్ ద డివినిటీ ఆఫ్ ద కింగ్. ఓకే, ఎనివే ద గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ అవన్నీ కూడా ఫేమస్, మనం చూసాం కదా గుంటుపల్లి. ద స్టోన్ కేవ్ టెంపుల్ ఆఫ్ శాతవాహన పీరియడ్ వాజ్ లొకేటెడ్ ఇన్ గుంటుపల్లి. నెక్స్ట్ అజంతా కేవ్స్. Ajanta caves of Satavahana era are 9 and 10. Remember this, and also that particular painting. Remember Black Princess. Okay, the Black Princess painting also belongs to the Satavahanas. Tarvata cave 9, 10 lo unna especially 9, 10 caves belong to the Satavahana era. Okay, that's also important. So what was the state language of Satavahanas? So Satavahanas lo manki Prakrit. అప్పటికి తెలుగు లేదు ప్రాచుర్యంలో. సో ప్రాకృత్ వాజ్ ద లాంగ్వేజ్. సో అందుకే మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దిస్ ప్రాకృత్. ఓకే, సో ప్రాకృత్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద శాతవాహనాస్. ఓకే, ఇట్ వాజ్ ఆల్సో ద ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్. ఓకే, సో తెలుగు లాంగ్వేజ్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. ఫస్ట్ తెలుగు వర్డ్ వాజ్ నగబు. ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ ఇన్స్క్రిప్షన్ ఎట్ అమరావతి. తర్వాత హాలాస్ గత సప్తశతి మెన్షన్డ్ అబౌట్ 40 తెలుగు వర్డ్స్. కాకపోతే తెలుగు అనేది అంత కంప్లీట్ గా అప్పటికి ఇంకా డెవలప్ అవ్వలేదు. ఓకే, అట్టా పొట్ట ఇలాంటి ఉండేది. అండ్ హాలాస్ గత సప్తశతి ఇస్ వెరీ ఇంపార్టెంట్. హాలా ఈస్ ద 17th king అండ్ హిస్ పీరియడ్ ఇస్ కాల్డ్ ఎస్ ద క్లాసికల్ ఏజ్ ఆర్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత్. ఎందుకంటే ప్రాకృత్ అనేది అంత ఫేమస్ ఉండేది ఆ టైంలో. అండ్ ప్రాకృత్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద శాతవాహనాస్. ఇట్ వాజ్ ఆల్సో ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్. సో ప్రాకృత్. అండ్ వాట్ వాజ్ ద స్టేట్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్? ప్రాకృత్. సో సర్వవర్మ అండ్ గుణద్య వర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హాలా. ఓకే, సో హాలా ఇస్ ద 17th king అని చూసాం కదా మనం. సో హాలా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హిస్ టైటిల్ వాజ్ కవివత్సల. ఓకే, హాలా ఈజ్ కవివత్సల. హీ రోట్ గత సప్తశతి ఇన్ ప్రాకృత్. దెర్ వర్ 700 ఎరోటిక్ పోయమ్స్ అండ్ హిస్ పీరియడ్ వాజ్ కాల్డ్ గోల్డెన్ ఏజ్ ఇన్ ప్రాకృత్. ఆల్రెడీ చెప్పాను. హీ మ్యారీడ్ లీలావతి, శ్రీలంకన్ ప్రిన్సెస్. And that Kutuhula wrote Leelavati Parnayam. Kutuhula is also prominent writer. He wrote Leelavati Parnayam. Okay, so even kuda important points of Hala. And here Sarvavarma and Gunadhya were in the court of this king Hala. Okay, so Gunadhya wrote Brihat Kada. Brihat Kada. Okay, so అది కూడా మనకి ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది. సో లెట్ us look at language literature. అక్కడ మనం చూసుకుంటే ఓకే, తెలుగు లాంగ్వేజ్ ప్రాకృత్. సో జస్ట్ అ మినిట్. సో ఇక్కడ కానీ మనం చూసుకుంటే సో కుంతల సాతకర్ణి. ఓకే, సో ఫస్ట్ సాతకర్ణి 1 అయిన తర్వాత శాతకర్ణి 2, తర్వాత కుంతల సాతకర్ణి. సో కుంతల సాతకర్ణి అనగానే మనం ఫస్ట్ గుర్తు రావాల్సింది సంస్కృత్. ఓకే, సంస్కృత్ డెవలప్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. తర్వాత ఇన్ హిస్ కోర్ట్ సర్వవర్మ రోట్ కతంత్ర వ్యాకరణం. సో సర్వవర్మ రోట్ కతంత్ర వ్యాకరణం ఇన్ సంస్కృత్. అండ్ గుణద్య రోట్ బృహత్ కథ ఇన్ పైశాచిక. ఇది కూడా ఫ్రీక్వెంట్ అడుగుతూ ఉంటారు. గుణద్య రోట్ బృహత్ కథ ఇన్ పైశాచిక. సో కుంతల సాతకర్ణి వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంస్కృత్. సో హీ డి నాట్ లైక్ దిస్ గుణద్యస్ బృహత్ కథ. సో గుణద్య వాజ్ ఆల్సో సెంట్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ దిస్ బృహత్ కథ వాజ్ బర్న్ట్. అవంతా కూడా మనం చూసాం. కాల్ చేస్తే కొంత మాత్రమే మిగిలింది అందులో మొత్తం. ఎనివే, సో సర్వవర్మ కతంత్ర వ్యాకరణం గుణద్య. హిజ్ వైఫ్ మలయవతి
was killed in a passion game called Karirta, and he was also mentioned in Kama Sutra. సో మేజర్ గా మనం చూసుకుంటే కుంతల సాతకర్ణి కోర్టులో ఈ సర్వవర్మ బృహత్ కథ వీళ్ళందరూ ఉండేవారు. ఐ మీన్ గుణత్య. ఓకే, తర్వాత మనం హాల టైంలో చూసుకుంటే ఆ కుతూహల వాళ్ళందరూ ఉండేవారు ఎక్కువగా. సో సర్వవర్మ అండ్ గుణద్య వర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్, మేజర్ గా మనం చూసుకుంటే కుంతల శాతకర్ణి. ఓకే, సో యజ్ఞేశ్వరి శాతకర్ణి పులోమవి వీళ్ళందరూ తర్వాత వచ్చారు. సో సర్వవర్మ అండ్ గుణద్య వర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కుంతల శాతకర్ణి. సో ఆప్షన్ లో కుంతల శాతకర్ణి లేదు కాబట్టి ఇమీడియట్ గా ఆఫ్టర్ కుంతల శాతకర్ణి ఇట్ వాస్ హాలా అండి. ఓకే, సో దట్ ఈస్ వై హాలా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, కుంతల శాతకర్ణి తర్వాత పులోమవి, పులోమవి తర్వాత హాలా. హాలా వాజ్ ఆల్సో కవి వత్సల. హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ పోయట్స్ అండ్ ఆల్. ఓకే, అతను కూడా గత సప్తసతి అవన్నీ రాశాడు. సో ఎనీవే, ఇన్ దిస్ అమంగ్ దీస్ గివెన్ ఆప్షన్స్ హాలా ఇస్ ద బెటర్ ఆప్షన్. బట్ అదర్వైజ్ సర్వవర్మ అండ్ గుణద్య వర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ స్పెసిఫికలీ కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి is a patron of సంస్కృత్. సో సర్వవర్మ ఆయన ఏంటంటే హీ రోట్ కతంత్ర వ్యాకరణ, సంస్కృతి నేర్చుకోవడానికి గ్రామర్ రాశాడు. సో దట్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్. సో వేర్ ఇస్ ద 13 feet శివలింగ ఆఫ్ శాతవాహన పీరియడ్ లొకేటెడ్? సో చిత్తూరు డిస్ట్రిక్ట్ లో గుడిమల్లం అనే టెంపుల్ లో 13 feet శివలింగ ఆఫ్ శాతవాహన పీరియడ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుడిమల్లం ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ట్రై టు రిమెంబర్ దట్. సో జగ్గైపేట మందత స్టాట్యూ అవన్నీ కూడా చెప్పాను కదా, అమరావతి, ఆల్ దీస్ ఆర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇక్షవకు? ఓకే, సో ఇక్షవకుస్ అంటే దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ శ్రీ పర్వతీయ. ఓకే, సో ఇక్షవకుస్ వర్ నోన్ యాజ్ శ్రీ పర్వతీయులు. ఇక్షవకుస్ క్యాపిటల్ వాజ్ విజయపురి. ఓకే, ఇవన్నీ కూడా చూసాం. ఇక్షవకు నేమ్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్ ఇక్షు విచ్ మీన్స్ షుగర్ కేన్. ఓకే, రూలర్స్ కూడా చూసాం. శ్రీ శాంతముల, వశిష్ఠి పుత్ర శాంతముల, వీరపురుషదత్త, యహువుల శాంతముల, అండ్ రుద్రపురుషదత్త ఇస్ ద లాస్ట్ పర్సన్. ఓకే, సో ఇక్షవకు కేమ్ ఫ్రమ్ ద వర్డ్ ఇక్షు విచ్ మీన్స్ షుగర్ కేన్. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇక్షవకు? ఇక్షవకు అంటే షుగర్ కేన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఏరియాలో షుగర్ కేన్స్ ఎక్కువ పండుతాయి కాబట్టి ఇక్షవకు అని పేరు కూడా వచ్చిందని చెప్తుంటారు. సో హూ ఆర్గ్యూడ్ దట్ ద ఇక్షవకుస్ వర్ ఒరిజినల్లీ తెలుగు పీపుల్? సో ఇక్షవకు థియరీస్ మనం చూస్తే నార్త్ ఇండియా అని చెప్పింది రాప్సన్ అండ్ బూలా. ఓకే, దేవర్ ఫ్రమ్ కన్నడ ఆరిజిన్ అని చెప్పింది ఓగెల్. తమిళ్ అని చెప్పింది కె గోపాలాచారి. దేవర్ ఫ్రమ్ ఆంధ్ర ఆరిజిన్ అని చెప్పింది కాల్వెల్. ఓకే, సో ఆరిజిన్ థియరీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్షవకుస్ లో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఇది శాతవాహనాస్, ఇక్షవకుస్, కాకతీయస్ అన్నిటిలో ఉంటుంది. సో ఆంధ్ర అని చెప్పింది కాల్వెల్. ఓకే, సో హూ ఆర్గ్యూడ్ దట్ ద ఇక్షవకుస్ వర్ ఒరిజినల్లీ తెలుగు పీపుల్? కాల్వెల్ అండి. గోపాలాచారి ఏంటంటే హీ ప్రపోజ్ తమిళనాడు. ఓకే, సో ద ఫస్ట్ జియో ఆర్కియాలజిస్ట్ హూ డిడ్ పైనీరింగ్ వర్క్ ఇన్ ద ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర వాజ్ రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ప్రీ హిస్టరీ గురించి ఎక్కువగా వర్క్ చేసింది ఆర్బి ఫుట్. ఓకే, ట్రై టు రిమెంబర్ దట్. ఇట్ ఈస్ సెడ్ దట్ ద గౌతమ బుద్ధ విజిటెడ్ దిస్ ప్లేస్ ఇన్ ఆంధ్ర. సో అమంగ్ ఇవన్నీ కూడా ఫేమస్, బట్టిప్రోలు, నాగార్జునకొండ, ధరణికోట, ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ ఫేమస్ బుద్ధిస్ట్ ప్లేసెస్. సో ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ బుద్ధిజం మనం చూసుకుంటే నాగార్జునకొండ. ఓకే, నాగార్జునకొండ ఈజ్ ఇన్ గుంటూరు, బార్డర్ ఏరియా ఆఫ్ గుంటూరు, నల్గొండ ఎక్సెట్రా. సో బుద్ధిస్ట్ వేదిక్ రిలీజియన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ శ్రీ పర్వత అండ్ విజయపురి ఆర్ కంబైన్లీ నోన్ యాజ్ నాగార్జునకొండ. ఓకే, సో ఇక్షవకుస్ టైంలో శ్రీ పర్వతీయాస్ అని కూడా చూసాం కదా. ఓకే, సో శ్రీ పర్వతీయ అండ్ విజయపురి రెండు కలిపితే నాగార్జునకొండ కింద చెప్పుకోవచ్చు. అమరావతి, సో అమరావతి ఈజ్ ఓన్లీ ధరణికోట ఆర్ దండికట్. ఓకే, అండ్ వాసిరెడ్డి వెంకటరెడ్డి నాయుడు నేమ్డ్ ఇట్ as Amravati in the beginning of 19th century. Famous Amravati stupa was built during the period of Pulomavi II. Try to remember that. This is also important question. And Colonel Colin Mackenzie discovered the stupa in 1797. So who discovered the Amravati stupa? Colin Mackenzie, and it was built during that stupa was built during Pulomavi II. Pulomavi II built Amravati and shifted the capital. అందుకే ఆయనకి నవనగర స్వామి అని కూడా పేరుంది. ఇంకా బట్టిప్రోలు, ఓల్డెస్ట్ స్తూప ఇన్ ఇండియా వాస్ ప్రవాహ, ఘంటసాల, జగ్గైపేట. సో జగ్గైపేటలో మందతా స్కల్ప్చర్ వాస్ ఫౌండ్. మందతా స్కల్ప్చర్ అంటే
ఇట్స్ ఫస్ట్ టైం షోయింగ్ సమ్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ టు ద కింగ్. సో మామూలుగా మనం ఏంటంటే దేవుడికి మూర్తులు అవన్నీ స్టాచ్యూస్ పెద్ద పెద్దవి మూర్తి అవన్నీ పెడతాం కదా. సో ఫేమస్ కింగ్స్ కి వాళ్ళకి కూడా స్టాచ్యూస్ పెట్టడం, స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా అప్పుడు స్టార్ట్ అయింది, మందతార స్కల్ప్చర్. సో కింగ్ కూడా ఒక రకంగా డివినిటీ మనం ఇవ్వడం అనమాట. తర్వాత గుంటుపల్లి, ఓకే, బావికొండ, తొట్లకొండ, శంకరం, శాలిగుండం, నేలకొండపల్లి, ఫణిగిరి, ఓకే, నందలూరు, ఇవన్నీ కూడా దే ఆర్ ఇంపార్టెంట్ ప్లేసెస్. సో సో ఇట్ ఈస్ సెడ్ దట్ గౌతమ బుద్ధ విజిటెడ్ ధరణికోట, ఓకే. బట్టిప్రోలు, నాగార్జున కోట కూడా ఇంపార్టెంటే. ధరణికోట ఆర్ ధన్యకటకం ఆర్ అమరావతి, ఆంధ్రాలో గౌతమ బుద్ధ అది విజిట్ చేశారని చెప్పి పేరుందనమాట. సో హౌ మెనీ చీఫ్ ఫిలాసఫీస్ ఆర్ దేర్ ఇన్ బుద్ధిజం? ఓకే, సో బుద్ధిజంలో దెర్ ఆర్ అరౌండ్ 3 చీఫ్ ఫిలాసఫీస్. ఓకే, సో బుద్ధిజంలో మేజర్గా మీరు చూసుకుంటే మధ్యమిక మార్గ, ఓకే, తర్వాత మహాయాన, హీనయాన, ఓకే. మహాయాన, హీనయాన, మహాయాన ఇస్ ద హైయర్ వెహికల్, హీనయాన ఇస్ ద లోవర్ వెహికల్. అవి కాకుండా ఇంకోటి ఏంటంటే వజ్రాయన, ఓకే. వజ్రాయన, హ్యూయన్ సాంగ్, వెన్ హ్యూయన్ సాంగ్ విజిటెడ్ ఆంధ్ర, హీ గేవ్ ద వజ్రాయన ప్రీచింగ్ సెట్ ధన్యకటకం. ఇట్ వాస్ హర్డ్ బై దశమల్ల. ఓకే, ఇవి కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. సో ఆంధ్ర నుండి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ వాట్ ఈస్ బుద్ధిస్ట్ మాంక్ వాజ్ దశమల్ల, అండ్ హ్యూయన్ సాంగ్ ప్రీచ్డ్ వజ్రాయన బుద్ధిజం టు దశమల్ల. సో ఆ విధంగా మనం చూసుకుంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ అదర్ తెరవాడ అని ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి. బట్ ఇఫ్ యూ లుక్ మేజర్లీ యూ కెన్ సే మహాయాన, హీనయాన అండ్ వజ్రాయన. ఓకే, ఇంకా ఉన్నాయి, దెర్ ఆర్ మెనీ అదర్స్ ఆల్సో, బట్ చీఫ్ ఫిలాసఫీస్ యూ కెన్ సే 3. ఓకే, సో who came into power after the fall of the Ikshvakus in the Krishna region? సో ఆఫ్టర్ ద ఇక్షవాకుస్, మరి శాతవాహనాస్ తర్వాత ఇక్షవాకుస్. సో ఇక్షవాకుస్ తర్వాత మైనర్ కింగ్డమ్స్ ఇవన్నీ కూడా విష్ణుకుండిన్స్, సలంకాయసు, ఆనంద గోత్రికాసు, ఓకే, బృహత్ పలాయనాసు, ఇవన్నీ కూడా మైనర్ కింగ్డమ్స్ అన్నమాట. సో ఆఫ్టర్ ఇక్షవాకుస్ బృహత్ పలాయనాస్ కేమ్ ఇన్ టు ద పవర్. ట్రై టు రిమెంబర్ దట్. తర్వాత ద రోమన్ ట్రేడ్ సెంటర్స్ రౌండ్ ద లగ్జరీ గూడ్స్. సో బేసిక్ గా రామన్ ట్రేడ్ మనకి ఏంటంటే ఈ కాస్ట్లీ సిల్క్ గూడ్స్ ఆఫ్ నెసెసిటీ ఇవన్నీ కాదు, బేసిక్స్ కాదు. బేసికలీ ద రామన్ ట్రేడ్ వాజ్ మోస్ట్లీ సెంటర్డ్ అరౌండ్ లగ్జరీ గూడ్స్ అండి. సో ఈ కాస్ట్లీ సిల్క్, కాస్ట్లీ మస్లిన్ క్లాత్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఆల్ దిస్ అండ్ వీ యూజ్డ్ టు గెట్ రామన్ గోల్డ్. రామన్ గోల్డ్ కాయిన్స్ వర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ఇన్ జనరల్. సో ఇట్ షోస్ దట్ Satavahanas had brisk trade with the Roman Empire, and mostly they used to trade these luxury textiles, silk, muslin, all those things. So name the era which had no caste system in the Andhra society. సో శాతవాహన అండ్ ఇక్ష్వాకు టైంలో మీరు చూసుకుంటే సొసైటీ వాజ్ మోర్ డివైడెడ్ అబౌట్. మీరు ఇవన్నీ చూస్తే ద సొసైటీ ఆఫ్ శాతవాహనస్ ఇవన్నీ మీరు చూసుకుంటే మేజర్ గా మనకు కనబడేది ఏంటంటే ఆమాత్యాస్. ఓకే, ఈ మోర్ దెన్ ద కాస్ట్ అంటే బ్రాహ్మిన్, క్షత్రియ దానికంటే కూడా ఆమత్యాసు. ఓకే, ఆమత్యాస్ తర్వాత సెవరల్ అఫీషియస్, కిరణికుడు, బండారికుడు, ప్రతిహార, నిబంధనకార, ఇలాంటివి ఉండే. తర్వాత సొసైటీ. సో చతుర్వర్ణ సిస్టమ్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. However, the majority of the people followed Buddhism. Hence, there was less impact of Chaturvarna system on the society. But in general, Brahmins were given the highest position, and there was a joint family. Fine. సో ఇవన్నీ మీరు చూసుకుంటే ఈ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ అంటే మోర్ దెన్ కాస్ట్ కంటే కూడా మీకు ఎక్కువ క్లాస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. సో కింగ్స్, మినిస్టర్స్, ఆర్టిజన్స్ ఎక్సెట్రా. సో ఇక్ష్వాకు టైంలో కూడా సో కంప్లీట్ గా కాస్ట్ సిస్టమ్ లేదు అని మనం చెప్పలేం, కానీ ఇట్ వాజ్ నాట్ వెరీ ప్రామినెంట్. ఓకే, డ్యూరింగ్ ద శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకు ఏరియా. సో కాకతీయాస్, చాళుక్యాస్ అప్పటికి వచ్చేసరికి ఈ కాస్ట్ సిస్టమ్ అనేది ఇంకొంచెం రిజిడ్ అయింది అనమాట. It's not so easy to go between castes. Okay, so during the Kakatiya period, all the ministers, army officers and royal employees belong to the Shudra community. సో కాకతీయాస్ లో వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాతవాహన పీరియడ్ లో ఇక్ష్వాకుస్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే శాతవాహన పీరియడ్ లో ద రూలర్స్ ఫర్ బ్రాహ్మిన్స్. ఓకే, తర్వాత చాళుక్యాస్ ఆఫ్ వేంగి కానీ ఇవన్నీ విష్ణుకుండిస్ ఇవన్నీ చూసుకుంటే దే వర్ మోస్ట్లీ క్షత్రియాస్. So either Brahmins or Kshatriyas used to be in the ruling class, but Kakatiyas వచ్చేసరికి for the first time Shudras came to power. Okay,
సో మనం చూసాం కాకతీయ కింగ్స్ అందరూ కూడా దేవర్ ఫ్రమ్ శూద్రాస్. అదే టైంలో మనం చూసిన నాయకురాలు నాగమ్మ ఇవన్నీ కూడా చూసాం కదా, మళ్ళీ దేవరాజు ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దీస్ ప్రామినెంట్ మెనీ ఆఫ్ దీస్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ like Nagama, they were also belonging to the Shudra caste. Okay, so for the first time, Kakatiya period lo Shudras rose to prominence. Okay, so who put an end to the Ikshvaku kingdom? So Ikshvaku kingdom తర్వాత మనం చూసాం కదా, బృహత్ పలాయనస్ కేమ్ టు పవర్. ఓకే, ఆనంద గోత్రికాసు చిన్న చిన్న కింగ్డమ్స్ అన్ని వచ్చాయి. దానిలోన ఇట్ వాస్ పల్లవ నరసింహవర్మ. ఓకే, సో బేసికలీ ఇక్షవకుస్ దే లాస్ట్ ద పల్లవాస్ అండి. అప్పుడు పల్లవ సౌత్ లో మనకి చోళ, పాండ్య, పల్లవ ఈ కింగ్డమ్స్ అన్ని ఉంటాయి కదా, దానిలో పల్లవ కింగ్డమ్ basically put an end to the Ikshvaku kingdom. Try to remember that. So which new caste was formed after the rule of Gajapati kings in Andhra? ఓకే, సో గజపతి కింగ్స్ వచ్చిన తర్వాత మేజర్ గా మనకు వచ్చింది వజ్ర అంటే కార్పెంటర్స్, స్వర్ణకార అంటే గోల్డ్ వర్కర్స్, పాటర్స్, గోల్డ్ స్మిత్స్ ఇవన్నీ కూడా. స్వర్ణకార అంటే కూడా గోల్డ్ కింద వస్తుంది. సో వజ్ర అంటే మోస్ట్లీ కార్పెంటర్స్ కింద వస్తుంది. దట్ ప్రామినెంట్లీ కేమ్ డ్యూరింగ్ ద గజపతి కింగ్స్ ఆఫ్ ఆంధ్ర. ఓకే, సో హూ రోట్ ప్రతాపరుద్ర యశోభూషణం? ఓకే, సో హూ రోట్ ప్రతాపరుద్ర యశోభూషణం? విద్యనాథ. ఓకే, నాట్ వెరీ ప్రామినెంట్. యూజువల్ గా తిక్కన్న ఇవన్నీ కూడా మనకి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర మహాభారతం, బద్దెన. ఓకే, బద్దెన ఆల్సో మనకి ఫ్రీక్వెంట్ అడుగుతుంటారు. సో ట్రై టు రిమెంబర్. ఓకే, ప్రతాపరుద్ర యశోభూషణం. ఓకే, విద్యనాథ. నెక్స్ట్, ఇన్ విచ్ టెంపుల్ ఇస్ ద డోర్ జామ్ విచ్ మేక్స్ అ బెలో నాయిస్ ఇస్ లొకేటెడ్? సో క్వశ్చన్ అంత క్లియర్ గా లేనప్పటికీ ట్రై టు రిమెంబర్. ఓకే, రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్ టెంపుల్, రైట్? సో రామప్ప టెంపుల్లో స్పెషల్ డోర్స్, స్పెషల్ నాయిసెస్ వచ్చే డోర్స్ ఏవో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ డైనాసిటీ డిడ్ ద హిందూ టెంపుల్ అచీవ్ పర్ఫెక్షన్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే శాతవాహనస్ టైంలోన మోస్ట్ ఆఫ్ ద మనం చూసే ఏంటంటే ఈ అజంతా, ఎల్లోరా ఇదంతా కూడా ఇట్ బిలాంగ్ టు ద వాట్ ఈస్ బుద్ధిజం, జైనిజం ఎక్కువగా ఉండేది. సో ఇట్ ఈస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద ఇక్షవకుస్. ఓకే, సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇక్షవకుస్ మనకి ఏంటంటే ఈ స్టాండ్ అలోన్ టెంపుల్స్. సో ఇక్షవకుస్ లో కూడా వీరపురుష దత్త వీళ్ళందరూ కూడా దేవర్ ప్యాటర్న్స్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, దేవర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బుద్ధిజం. అది కూడా అడుగుతూ ఉంటారు. అమంగ్ ద ఇక్షవకుస్ హూ ప్యాటర్నైజ్ బుద్ధిజం? ఓకే, వీరపురుష దత్త ప్యాటర్నైజ్ బుద్ధిజం అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అశోక ఆఫ్ ద సౌత్, బికాస్ అశోక కూడా వెరీ బిగ్ ప్యాటర్న్ ఆఫ్ బుద్ధిజం. But if you observe, so for example, Evola Shantamula, he built the temples, Pushpabhadra Narayan Swami temple, Kartikeya temple, okay, and for the first time he built the Hindu temples. So, మనకి throughout Indian history or AP history లో స్టాండ్ అలోన్ హిందూ టెంపుల్స్ కట్టడం మొదలెట్టింది ఇక్షవకుస్ టైంలో. ఓకే, సో బిఫోర్ దట్ శాతవాహనాస్ ఇవన్నీ మనం చూసుకుంటే దేవర్ మోస్ట్లీ బుద్ధిస్ట్, జైనిస్ట్. ఓకే, ఆ నిడుంబ బాసిటీ కానీ, అజంతా ఎల్లోరా కేవ్స్ లో కేవ్ 9, 10 అవన్నీ కూడా దే ఆర్ మోర్ రిలేటెడ్ టు బుద్ధిజం. So throughout India, not just South India, throughout India for the first time Hindu temples were built during the period of Ikshvakus. Tarvata, for the first time he gave the Sanskrit inscription in South India, that is Ehul Shantamula. Okay, Ikshvakus lo మనం చూసుకుంటే శ్రీ శాంతముల, దట్ ఇస్ వశిష్ఠి పుత్ర శాంతముల. ఓకే, తర్వాత వీరపురుష దత్త was more famous for Buddhism. Okay, he took up Buddhism. And during his period, Upasika Bodhisri propagated Buddhism on a large scale. Okay, his chief queen was Bhatti Mahadevi. So వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. ఈ ఉపాసిక బోధిశ్రీ, I think his sister. Okay, she gave the Upasika Bodhisri inscription. She sent Buddhist monks to Kashmir, etc. So she had an influence on Veerapurusha Datta also. So he was also patron of Buddhism. బట్ అదర్వైజ్ చూసుకుంటే మనకి వశిష్ఠి పుత్ర శాంతముల, ఏగుమూల శాంతముల, ఓకే, అండ్ రుద్రపురుష దత్త వీళ్ళందరూ కూడా మోరల్లెస్ దే ఫాలోడ్ వేదిక్ రిలీజియన్ ఆల్సో. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం హీ బిల్ట్ ద హిందూ టెంపుల్స్, పుష్పభద్ర నారాయణ స్వామి టెంపుల్ అండ్ కార్తికేయ టెంపుల్. ఎవరు? యహువుల శాంతముల. సో డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ డైనాసిటీ డిడ్ ద హిందూ టెంపుల్స్ అచీవ్ పర్ఫెక్షన్? డ్యూరింగ్ ఇక్షవాకుస్. ఓకే, శాతవాహన పీరియడ్ లో అంత టెంపుల్స్ పర్ఫెక్షన్ అవి ఉండేది కాదు, ఓన్లీ బుద్ధిస్ట్ కేవ్స్ ఎక్సెట్రా ఉండేవి.
సో హిందూ టెంపుల్స్, హిందూ ఎక్స్క్లూజివ్ టెంపుల్స్ అవి కట్టడం మొదలెట్టింది ఇక్ష్వాకు. గుర్తుపెట్టు. సో ద ఫేమస్ తెలుగు పోయిట్ deputed as envoy by Manuma Siddhi to the court of Ganapati Deva to get the help of the letter. Okay. So first మనం ఏం చూసాం అంటే నన్నయ్య. నన్నయ్య it is all very important. Okay. నన్నయ్య, so let me show. సో గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఒకసారి మనం చూస్తే, సో బేసిక్ గా ప్రీ నన్నయ్య, పోస్ట్ నన్నయ్య పీరియడ్ కింద మనం చెప్తాం. సో 11th centuryలో ఫర్ ద ఫస్ట్ టైం నన్నయ్య భట్టు, ఓకే, నన్నయ్య భట్టు wrote మహాభారతం. ఓకే. సో Telugu language existed during the period of Satavahanas also, but at that time the first word was Nagabu, Halas, ఇవన్నీ కూడా చూసాం. సో ద ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ వాజ్ కలమెల్ల ఇన్స్క్రిప్షన్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఇన్ ద ప్రోజ్ ఫార్మ్. ఓకే. ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇన్ ద ప్రోజ్ ఫార్మ్ అయితే కలమెల్ల ఇన్స్క్రిప్షన్. అలా కాకుండా ఇన్ జనరల్ గా ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ విప్పర్ల ఇన్స్క్రిప్షన్, ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగిలో విప్పర్ల ఇన్స్క్రిప్షన్ బై జయసింహ వల్లభ, అది కూడా ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ కింద చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత సో దిస్ ఫస్ట్ తెలుగు పోయిటిక్ ఇన్స్క్రిప్షన్ వాజ్ అడ్డంకి. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కలమెల్ల ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ గా చెప్పుకుంటారు. ఓకే. విచ్ ఇస్ ద ప్రోజ్ ఫస్ట్ తెలుగు వర్డ్స్ మనకి కనబడినవి. ఫస్ట్ తెలుగు వర్డ్ వాజ్ నగబు ఎక్సెట్రా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహన, అమరావతి ఇన్స్క్రిప్షన్ అవన్నీ కూడా. తర్వాత హాలాస్ గత సప్తశతిలో కూడా మెనీ తెలుగు వర్డ్స్ ఉండేవి. తర్వాత ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ గివెన్ ఇన్ తెలుగు విప్పర్ల ఇన్స్క్రిప్షన్, జయసింహ వల్లభ. తర్వాత ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రోజ్ ఫార్మ్ లో, అంటే ఒక ప్రోజ్ ఫార్మ్ లో రాసింది కలమెల్ల ఇన్స్క్రిప్షన్. తర్వాత రిటర్న్ ఇన్ పోయిటిక్ ఫార్మ్ ఈస్ అడ్డంకి ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ తెలుగు పోయిటిక్ ఫార్మ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ అడ్డంకి ఇన్స్క్రిప్షన్. తర్వాత శీస పద్యం, ఓకే, శీస పద్యం స్టైల్లో రాసింది కందుకూరి ఇన్స్క్రిప్షన్ అండ్ ధర్మవరం ఇన్స్క్రిప్షన్ గివెన్ బై గుణగ విజయాదిత్య. ఓకే. ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ ఏంటంటే మనకి నగబు అనేది ఫస్ట్ వర్డ్. ఓకే. అమరావతి ఇన్స్క్రిప్షన్ లో ఉన్నాయి. తర్వాత హాలా గత సప్తశతిలో ఉన్నాయి. తర్వాత ఫస్ట్ తెలుగులో రాసిన ఇది విప్పర్ల ఇన్స్క్రిప్షన్ బై జయసింహ వల్లభ. తర్వాత ప్రోజ్ ఫార్మ్ లో రాసింది కలమెల్ల ఇన్స్క్రిప్షన్, పోయిటిక్ ఫార్మ్ లో రాసింది అడ్డంకి ఇన్స్క్రిప్షన్. తర్వాత సీస పోయిటిక్, ఓకే, దిస్ ఇస్ తర్వోజా స్టైల్ అంటారు, దీన్ని సీస పద్యం అంటారు. సీస పద్యం స్టైల్లో రాసింది కందుకూరి ఇన్స్క్రిప్షన్. సో ఎనీవే, తర్వాత మనకి నన్నయ్య. సో నన్నయ్య వాజ్ ఇన్ వెంగి చాళుక్యాస్ పీరియడ్ లో రాజరాజ నరేంద్ర, ఓకే, రాజరాజ నరేంద్ర కోర్ట్ పోయిట్ వాజ్ నన్నయ్య. ఓకే. సో నన్నయ్య ఫర్ ద ఫస్ట్ టైం హీ రోట్ మహాభారతం, తెలుగు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. బికాస్ ఆఫ్ దట్ తెలుగు లిటరేచర్ ఫస్ట్ తెలుగు లిటరేచర్, ప్రామినెంట్ తెలుగు లిటరేచర్ వాజ్ నన్నయ్య మహాభారతం. దట్ ఈస్ వై హీ గాట్ ద టైటిల్స్ ఆఫ్ శబ్ద శాసన అండ్ వగను శాసన. ఇవి కూడా అడుగుతుంటారు, వెరీ ఇంపార్టెంట్. అండ్ హీ ట్రాన్స్లేటెడ్ 2.5 పర్వాస్. ఓకే. సో ఈ ట్రాన్స్లేటెడ్ 2.5 పర్వాస్, ఆదిసభ అండ్ అరణ్య పర్వ, ఈ రెండు. తర్వాత నెక్స్ట్ కేమ్ తిక్కన్న. సో నన్నయ్య ఏంటంటే అవుట్ ఆఫ్ 14 క్యాంటోస్ లో 2.5 ఆయన కంప్లీట్ చేశారు, తర్వాత వదిలేశారు. దాన్ని వచ్చి కంప్లీట్ చేసింది తిక్కన్న. ఓకే. సో తిక్కన్న ఇక్కడ చూడండి. సో తిక్కన్న ఫ్లరిష్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మనుము సిద్ధి ఆఫ్ నెల్లూరు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తిక్కన్న వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మనుము సిద్ధి, నన్నయ్య వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రాజరాజ నరేంద్ర. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నన్నయ్య వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రాజరాజ నరేంద్ర. హీ వాజ్ అసిస్టెడ్ బై నారాయణ భట్టు అండ్ ఫర్ దట్ హీ గాట్ నందంపూడి అగ్రహార. సో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య రాసిన మహాభారతానికి హెల్ప్ చేసిన నారాయణ భట్టుకి నందంపూడి అగ్రహారం ఇచ్చాడు. అండ్ మహాభారతం వాజ్ కాల్డ్ ఎస్ ద ఫస్ట్ కావ్య ఇన్ తెలుగు అండ్ నన్నయ్య వాజ్ కాల్డ్ ఎస్ ఆదికవి. నెక్స్ట్ పావులూరి మల్లన్న ట్రాన్స్లేటెడ్, ఓకే, ఘంటసార సంగ్రహార ఇంటూ తెలుగు. ఇది కూడా అడుగుతుంటారండి. పావులూరి మల్లన్న వాజ్ గివెన్ ద నవకాందవద అగ్రహార బై రాజరాజ నరేంద్ర. సో నారాయణ భట్టుకి నందంపూడి అగ్రహారం ఇచ్చారు, పావులూరి మల్లన్నకి నవకందవడ, ఓకే, నవకందవడ అగ్రహార ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత నన్నె చౌద రోడ్ కుమార్ శాంభవం. ఇట్ వాస్ ద బేస్ ఫర్ తెలుగు ప్రబంధ పీరియడ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో అవన్నీ పక్కన పెడితే
మనకి ఫస్ట్ నన్నయ్య రోడ్ 2.5, తర్వాత 2.5 రాసిన తర్వాత 3rd నుండి 14th వరకు రాసింది తిక్కన్న. ఓకే, తిక్కన్న ట్రాన్స్లేటెడ్ 15 పర్వాస్ ఫ్రమ్ విరాట్ పర్వ ఆఫ్ మహాభారత ఇంటూ తెలుగు అండ్ కాట్ ద టైటిల్స్ కవి బ్రహ్మ అండ్ ఉభయ కవిమిత్ర. ఓకే, సో తిక్కన్న వాజ్ అ కోట్ పోయిట్ ఆఫ్ మనుమ సిద్ధి. సో ఈ 2.5 లో ఈ హాఫ్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని ఎర్రన్న. ఓకే, దట్స్ కవిత్రయం అంటారు కదా, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. సో ఆ హాఫ్ ఏదైతే మిగిలిపోయిందో సి ద ఫౌండర్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ ప్రళయ వేమరెడ్డి ప్యాటర్నైజ్ ఎర్రన్న. ఎర్రన్న ట్రాన్స్లేటర్ ద లెఫ్ట్ ఓవర్ హాఫ్ ఆఫ్ పర్వ ఆఫ్ అరణ్య ఇంటూ తెలుగు. సో 2.5 అరణ్య పర్వం హాఫ్ లో ఏదైతే ఉండిపోయిందో దాన్ని కంప్లీట్ చేసింది ఎర్రన్న. సో దాని టైటిల్ ప్రబంధ పరమేశ్వర శంభుదాస అవిటిని కూడా. అండ్ ఎర్రన్న వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ ప్రళయ వేమారెడ్డి హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద రెడ్డి కింగ్డమ్. సో ఇవన్నీ కూడా శ్రీనాథ కూడా ఇంపార్టెంట్ అండి. హిస్ కోర్ట్ పోయిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనాథ వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ ప్రళయ వేమారెడ్డి. సో రెడ్డి కింగ్డమ్ టైంలో మనకి అడ్డంకి గంగాధరం, శ్రీనాథ, ఎర్రన్న ఇలా ఎక్కువ మందే మనకి పోయిట్స్ ఉన్నారన్నమాట. ఓకే, సో శ్రీనాథ రాసింది శృంగార నైషధ, హరవిలాసం. ఓకే, నెక్స్ట్ కాశీకాండం, పల్నాటి చరిత్రం. ఓకే, ఇవన్నీ కూడా భీమేశ్వర పురాణం, శివరాత్రి మహోత్సవం, ఇవన్నీ కూడా రిటన్ బై శ్రీనాథ. దిస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఎనీవే నౌ లెట్స్ సీ ద క్వశ్చన్. సో ద ఫేమస్ తెలుగు పోయట్ డెబ్యూటెడ్ యాజ్ ఎ ఎన్వాయ్ బై మనుమ సిద్ధి 2 యాక్చువల్ గా. సో మనుమ సిద్ధి 2 లో మనకు ఉన్నది తిక్కన్న. ఓకే, తిక్కన్న సౌమ్యాజీ టు ద కోర్ట్ ఆఫ్ గణపతి దేవ టు గెట్ హెల్ప్ ఆఫ్ ద లెటర్. సో మనుమ సిద్ధి సెంట్ తిక్కన్న టు ద కోర్ట్ ఆఫ్ గణపతి దేవ హూ ఇస్ ద ప్రామినెంట్ కింగ్ ఆఫ్ కాకతీయ. అప్పుడు ఆ టైంలో ఆయన ఏంటంటే నన్నయ్య రాసిన మహాభారతం ఏదైతే సగంలో ఉండిపోయిందో దాన్ని తిక్కన్న కంప్లీట్ చేశాడు. ఆ 2.5 లో ఏదైతే మిగిలిపోయిందో దాన్ని ఎర్రన్న ఎర్రపరగడ కంప్లీట్ చేశారు. సో ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్. సో ఆ నన్నయ్యకి హెల్ప్ చేసిన నారాయణ భట్టుకి నందంపూడి అగ్రహారం ఇచ్చారు. తర్వాత ఇంకెవరికి మనం చూసాం, నవకాండవద. ఓకే, నందంపూడి అగ్రహారం నారాయణ భట్టుకి ఇస్తే పావులూరి మల్లన్న ట్రాన్స్లేటెడ్ గణిత సార సంగ్రహం ఇంటూ తెలుగు, దానికి ఆయనకి నవకాండవద. ఓకే, నవకాండవద ఇచ్చారు ఆయనకి. సో దిస్ ఆల్సో ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, నందంపూడి అగ్రహారం, నవకాండవద. ఓకే, ట్రై టు రిమెంబర్ దాట్. సో విచ్ Satavahana king was mentioned in the Vatsayana Kamasutra? సో కుంతల సాతకర్ణి మనం చూసాం. హీ వాజ్ ఎ వెరీ he favored Sanskrit. ఓకే, సో కుంతల సాతకర్ణి అనగానే మనకు గుర్తురాస్తుంది సంస్కృత్, సర్వవర్మ, కతంత్ర వ్యాకరణం, మలయవతి, అవన్నీ కూడా గుర్తు రావాలి. సో Vatsayana Kamasutra is a Sanskrit work. Okay, so in that Kuntala Satkarni was mentioned in Vatsayana's Kamasutra. ఓకే, హాలా గత సప్తసతి, యజ్ఞశ్రీ సాతకర్ణి అంటే మనకి ఆయన ఇచ్చిన కాయిన్స్ మీద షిప్, సెయిల్స్ అవన్నీ ఉంటాయి. గౌతమి పుత్ర సాతకర్ణి 23rd రూలర్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రామినెంట్ ఆఫ్ సాతవాహనాస్. ఓకే, ఏక బ్రాహ్మణ, త్రిసముద్రతో వాహన, అగమ నిలయ, ఇవన్నీ కూడా ఆయన టైటిల్స్. ఓకే, చాలా ఉంటాయి. గౌతమి పుత్ర సాతకర్ణి మీద లాట్ ఆఫ్ కంటెంట్ విల్ బి దేర్. ద ఫస్ట్ తెలుగు వర్డ్ దట్ వాస్ రివీల్డ్ డ్యూరింగ్ ద సాతవాహన పీరియడ్ వాస్ నగబు. ఓకే, సో అమరావతి ఇన్స్క్రిప్షన్ వాటిలో కనబడిన ఫస్ట్ తెలుగు వర్డ్ నగబు. తర్వాత హాలాస్ గత సప్తశతిలో కూడా మనకి అరౌండ్ 40 తెలుగు వర్డ్స్ కనబడ్డాయి. సో విచ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్ ద గటికాస్ ఫర్ ద ఫస్ట్ టైం? సో గటికాస్ అంటే వేదిక్ లెర్నింగ్ సెంటర్స్ అండి. సో మనం అది మేజర్ గా మనం చూసింది ఈ ఇంద్రభట్టరక వర్మాస్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో ఇంద్రభట్టరక వర్మాస్ ఇన్స్క్రిప్షన్ లో గటికాస్ వర్ మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత మనం డ్యూరింగ్ ద చాళుక్యాస్ ఆఫ్ వెంగి కూడా మనం ఈ గటికాస్ అనేది చూస్తాం. జయసింహ వల్లభ వాళ్ళందరూ కూడా దే ఆల్సో ప్యాటర్నైజ్ గటికాస్, మూల గటిక అవన్నీ కూడా మనం చూసాం. సో చాళుక్యాస్ ఆఫ్ వెంగి టైంలో కూడా గటికాస్ బికేమ్ వెరీ ఫేమస్. దే వర్ సెంటర్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. ఓకే, లెర్నింగ్ వేదిక్ రిలీజియన్. సో నేమ్ ద పోయిట్ హూ హెల్ప్ నన్నయ్య ఇన్ రైటింగ్ ఆంధ్ర మహాభారత. సో కాసేపు ముందే చూసాం కదా. ఓకే, సో నన్నయ్య వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ రాజరాజ నరేంద్ర అండ్ హీ వాజ్ అసిస్టెడ్ బై నారాయణ భట్టు. అందుకని ఆయనకి ఇచ్చింది నందంపూడి అగ్రహారం.
ఓకే. ఓకే, నారాయణ భట్టు హెల్ప్డ్ నన్నయ్య అండ్ హీ వాస్ గివెన్ నందంపూడి అగ్రహారం బై రాజరాజ నరేంద్ర. సో ఈ ఇట్స్ వెరీ ప్రామినెంట్. సో పండిత రాజ మల్లికార్జున, అది కూడా అక్కడ చూసాం కదా. సో మల్లికార్జున పండిత రోడ్ ఆ, శివతత్వ సార. పండిత రాజ మల్లికార్జున రోడ్ శివతత్వ సార. ట్రై టు రిమెంబర్ దట్ ఆల్సో. ఫైన్. నెక్స్ట్ పల్కూరికి సోమనాథ కూడా చూసాం కదా, అది కూడా ఇంపార్టెంట్. సమ్వేర్ వి హావ్ సీన్ పల్కూరికి సోమనాథ. శ్రీనాథ, పల్కూరికి సోమనాథ రోడ్ బసవ పురాణం అండ్ పండితారాధ్య చరిత. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. పల్కూరికి సోమనాథ రోడ్ బసవ పురాణం అండ్ పండితారాధ్య చరిత్ర. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో సో పల్కూరికి సోమనాథ రోడ్ బసవ పురాణం అండ్ పండితారాధ్య చరిత్ర. నారాయణ భట్టు హెల్ప్ నన్నయ్య అండ్ ఈ గాట్ నందంపూడి అగ్రహారం. పండితరాజ్య మల్లికార్జున వి హావ్ సీన్ శివతత్వ సార. ఓకే, శివతత్వ సార. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ల్యాండ్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ ఆఫ్ కుతుబ్ షాహీస్? ఓకే, సో కుతుబ్ షాహీస్ లో మేజర్ గా మనం ఈ రోహిత్వారి మహల్వారి ఇవన్నీ కూడా తర్వాత బ్రిటిష్ టైంలో వచ్చాయి. సో కుతుబ్ షాహీస్ టైంలో ల్యాండ్ కలెక్షన్ అనేది మేజర్ గా ఆప్షన్ సిస్టమ్ లో అయ్యేది. ఆప్షన్ వేసి హైయెస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగేది అనమాట. సో హూ కేమ్ టు ఆంధ్ర రీజన్ ఆఫ్టర్ ద డచ్? సో మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ బ్రిటిష్ రూల్ చూసుకుంటే, ఫస్ట్ యూరోప్ లో కాన్స్టాంటినోపుల్ వెంట ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ టర్కీ. ఓకే, అండ్ సో ఆ ల్యాండ్ రూట్ లేకపోవడం వల్ల దే కేమ్ టు ద సీ రూట్. ఓకే, అవన్నీ చూసాం. ఓకే, పోర్చుగల్, ఈ బార్తలోమ్యూ డియాజ్ ఇవన్నీ కూడా చూసాం. తర్వాత మేజర్ గా వాస్కో డ గామా. ఓకే, సో కొలంబస్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా బట్ హీ వెంట్ టు అమెరికా. ఓకే, నెక్స్ట్ Vasco da Gama. Vasco da Gama started from Lisbon to discover sea route to India, and he reached India. Okay, he reached Calicut. That the king was Zamorin. సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఫస్ట్ ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వచ్చారు. పోర్చుగీస్ తర్వాత డచ్ అంటే నెదర్లాండ్స్, తర్వాత డెన్మార్క్, డేన్స్, ఆ తర్వాత బ్రిటిష్ వచ్చారు. యాక్చువల్లీ బ్రిటిష్ కేమ్ లిటిల్ బిట్ లేట్ అండ్ ఫ్రెంచ్ కేమ్ వెరీ లేట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పోర్చుగీస్ 1498 లో దిస్ ఇస్ వాస్కో డా గామా, ఈ కేమ్. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్ కేమ్ అంతా 1600. ఓకే, అయితే 1600 లో వచ్చిన బ్రిటిష్ దే డి నాట్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీ ఇమీడియట్లీ. సో ఫస్ట్ వాళ్ళు వచ్చి పర్మిషన్స్ అవి తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చారు. సో 1613, 14 ఆ టైం అయింది. బై ద టైం దే ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీ. మీన్ వైల్ డచ్, ఓకే, 1602 లోనే దే ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీస్. ఓకే, డేన్స్ 1616 దే వర్ మోర్ ఫోకస్డ్ ఆన్ రిలీజియన్. సో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడంలో ఎక్కువ ఫోకస్ చేశారు మోర్ దెన్ బిజినెస్. బట్ ద బ్రిటిష్ వర్ మోర్ ఫోకస్డ్ ఆన్ బిజినెస్. ఫ్రెంచ్ కేమ్ వెరీ లాస్ట్ అండ్ 1664. అదంతా కూడా చూడండి. తర్వాత సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఆంధ్ర మనం చూసుకుంటే, ఫస్ట్ యూరోపియన్స్ ఎస్టాబ్లిష్ దర్ ఫస్ట్ ఫ్యాక్టరీ అట్ మచిలీపట్నం ఇన్ ఆంధ్ర. ఓకే, డచ్ వర్ ద ఫస్ట్ యూరోపియన్ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీ అట్ మచిలీపట్నం. గుర్తుపెట్టుకోండి, మనకి పోర్చుగీస్ ఇండియాకి ఫస్ట్ వచ్చిన తర్వాత డచ్ వచ్చారు 1602లో. ఆంధ్రాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది డచ్, తర్వాత బ్రిటిష్. ఓకే, లేటర్ బ్రిటిష్, ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ ఫౌండెడ్ their factories at మచిలీపట్నం. ఓకే, బ్రిటిష్, ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ ఫౌండెడ్ factories at సో ఫస్ట్ Dutch first factory was established Machilipatnam 1605 itself, and the permission was given by Kuli Qutub Shah. Okay, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. పులికాట్ ఎక్సెట్రా, నాగపట్నం. తర్వాత బ్రిటిష్. సో బ్రిటిష్ ఫస్ట్ ఫ్యాక్టరీ వాజ్ బిల్ట్ ఎట్ మచిలీపట్నం ఇన్ 1611. సో 1605 లోనే డచ్ బిల్డ్ చేశాక నెక్స్ట్ బ్రిటిష్ సెకండ్ 1611 లో బ్రిటిష్ బిల్ట్ ఫ్యాక్టరీ ఎట్ మచిలీపట్నం. ఇట్ వాస్ బిల్ట్ బై హిపాన్. ఓకే, హీ కేమ్ బై ద గ్లోబ్ షిప్ and again permission was given by Muhammad Quli Qutub Shah. Okay, second factory was built at Pulicat in Nijampatnam, Narsapur, Armagon, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇనిషియల్ గా ద బ్రిటిష్ ఫేస్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద డచ్. తర్వాత బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్ళిద్దరు ఇదయ్యారు. డచ్ వారు ఆల్మోస్ట్ వైప్డ్ అవుట్ ఫ్రమ్ ఇది. సో ఇదంతా కూడా ఇంపార్టెంట్ అండి. దామర్ల బ్రదర్స్ ఇవంతా కూడా, చంద్రగిరి, ఇవన్నీ మనం చూసాం. ఎనీవే,
సో who came to Andhra region after the Dutch? సో ఫస్ట్ డచ్ 1605లో 1602లో వచ్చారు. 1605లోనే మచిలీపట్నంలో ఫ్యాక్టరీ పెట్టారు. నెక్స్ట్ బ్రిటిష్ మనం ఎప్పుడు చూసాం, ద 1611లో పెట్టారు. ఓకే, 1611లో ద బ్రిటిష్ కెప్ ద సెకండ్ ఫ్యాక్టరీ. తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చారు, పోర్చుగీస్, ఫ్రెంచ్, వీళ్ళందరూ తర్వాత వచ్చారు. ఫస్ట్ డచ్, నెక్స్ట్ బ్రిటిష్. సో వేర్ డిడ్ ద ఇంగ్లీష్ ఎస్టాబ్లిష్ దర్ ఫస్ట్ సెటిల్మెంట్ ఇన్ ఆంధ్ర? సో అందరూ కూడా మచిలీపట్నంలోనే పెట్టారు. డచ్ కానీ బ్రిటిష్ కానీ అందరూ కూడా ఫస్ట్ సెటిల్మెంట్ మచిలీపట్నంలోనే జరిగింది. సెకండ్ పులికాట్లో పెట్టారు. ఓకే, సో విచ్ రిలీజియన్ వాజ్ మోస్ట్లీ ఫాలోడ్ బై ద పీపుల్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్స్? సో రెడ్డి కింగ్డమ్ లో మనకి వీరశైవిజం అనేది ఎక్కువ ఫాలో అయ్యారు. ఓకే, వైష్ణవిజం అవి ఉన్నప్పటికీ కూడా వీరశైవిజం అనేది ఎక్కువగా ఫాలో అయ్యారు రెడ్డి కింగ్స్. సో విచ్ డిస్ట్రిక్ట్స్ వర్ కాల్డ్ as దత్త మండలమ్స్ ఆర్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్? సో ఇప్పుడు మనం ఏదైతే కరెంట్ రాయలసీమ అని పిలుస్తున్నామో, దట్ వర్డ్ రాయలసీమ వాజ్ గివెన్ బై గడిచర్ల హరి సర్వోత్తమరావు. ఓకే, ఈస్ ఎ వెరీ ప్రామినెంట్ పొలిటీషియన్, వాట్ యూ కెన్ సే ఫ్రీడమ్ ఫైటర్, social reformer from Rayalaseema. He gave the name Rayalaseema, but before that it was called as ceded. Okay, ceded because that particular area was ceded to the British. మనం ఈ బ్యాటిల్ ఆఫ్ వంటివాష్ ఇవన్నీ కూడా చూసాం కదా. బ్యాటిల్ ఆఫ్ వంటివాష్ 1760. ఓకే, ఇన్ 1760 బ్రిటిష్ జనరల్ ఐర్కోట్ డిఫీటెడ్ ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డి లాలీ. ఓకే, కౌంట్ డి లాలీ. With this, French lost their power in India and confined to Pondicherry. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా చూసాం. ఆంగ్లో కార్నాటిక్ వార్స్ ఇవన్నీ అయ్యాయి. 1760 బ్యాటిల్ ఆఫ్ వండివాష్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత సీడెడ్, అప్పుడు సీడెడ్ కూడా మనకి ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. బొబ్బిలి బ్యాటిల్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తాండ్ర పాపరాయుడు, కొండూరు బ్యాటిల్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాటిల్ ఆఫ్ వండివాష్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ 1760. ఓకే, బ్రిటిష్ ఐర్కోట్ డిఫీటెడ్ ఫ్రెంచ్ కౌంట్ డి లాలీ అండ్ ఫ్రెంచ్ లాస్ట్ ద పవర్. సో బ్రిటిష్ ఏంటంటే దే బికేమ్ కంప్లీట్ పవర్ఫుల్ విత్ దట్. సి ఇన్ 1928 గడిచర్ల హరి సర్వోత్తమరావు నేమ్డ్ ద సీడెడ్ టెరిటరీ ఆర్ దత్త మండలం యాజ్ రాయలసీమ. ఓకే, అప్పటి వరకు ఏంటంటే సీడెడ్ అనగానే దత్త మండలం అనేవారు, బికాస్ ఇట్ వాస్ సీడెడ్ అండ్ ఇట్ వాస్ నేమ్డ్ బై గడిచర్ల హరి సర్వోత్తమరావు. ఫైన్. So which districts were called Datta Mandalams or ceded during the British rule? It is a Rayalaseema. So during Thomas Munro ఆ టైంలో కూడా it was ceded. అది కూడా Thomas Munro is also associated with Rayalaseema. Okay. So who led the Parlakmedi revolt of 1857? So 1857 లో పర్లాక్మిడిలో రివోల్ట్ ని మనకి ఇచ్చేసింది దండసేన. Try to remember. So name the Nizam who helped the British during the 1857 Sepoy revolt and received the title Star of India. So ఇవన్నీ కూడా చూసాం. ఈ అఫ్జల్ ఉద్ దౌలా. ఓకే, సో డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857, సో రివోల్ట్ ఆఫ్ 1857 మనం చూసుకుంటే, సో ఇదంతా కూడా ఇండియాలో రివోల్ట్ మనం చూసాం. ఆల్ దీస్ ఆర్ ఝాన్సీ, లక్నో, తర్వాత కున్వర్ సింగ్, బీహార్, ఫైజాబాద్ ఇవన్నీ కూడా జనరల్ ఇండియన్ హిస్టరీ. సో ఎస్పెషల్లీ ఆంధ్రాలో మనం చూసుకుంటే ఇంపాక్ట్ ఆఫ్ ద రివోల్ట్ ఇన్ ఆంధ్ర, Parlakmedi was situated in the Ganjan district. Okay, at present it is situated in Gajapati district of Orissa. Saura tribe lives in the Parlakmedi. Saura అనగానే మనకి ఇది కూడా రావాలి. Okay, we'll look into that. Okay, next Radhakrishna Dandasena organized a revolt in Parlakmedi. Okay, try to remember this. And he was suppressed and hanged by Captain Wilson Knowles. సో మనకు ఆంధ్రాలో 1857 లో రివోల్ట్ అప్పుడు ఎక్కడెక్కడ అయింది? పర్లాక్మిడిలో అయింది, గోదావరి ఏజెన్సీ ఎర్రనగూడెంలో అయింది. ఓకే, కడప షేక్ పీర్ సాహెబ్. ఓకే, విశాఖపట్నంలో రివోల్టర్స్ డిమాండెడ్ టు నేమ్ విశాఖపట్నం యాజ్ మొహమ్మద్పట్నం. జగ్గైపేట రివోల్టర్స్ రూటెడ్ ద ట్రెజరీ అట్ జగ్గైపేట. సో హైదరాబాద్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ మనకు పడింది, వహాబీ మూవ్మెంట్ అవి ఇవి కూడా. సో ఇవన్నీ కూడా హైదరాబాద్. ఓకే,
సో ఎనీవే ఆంధ్రలో మనకి మేజర్ గా పర్లాక్మిడి. సో పర్లాక్మిడి అంటే ఇప్పుడు అది ఒరిస్సా డిస్ట్రిక్ట్, ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది ఇన్ ఒరిస్సా. అండ్ దేర్ ఇట్ వాస్ రాధాకృష్ణ దండసేన అండ్ హీ వాస్ సప్రెస్డ్ బై విల్సన్ నోల్ట్. ఓకే, తర్వాత మిగతా కూడా గుర్తుంచుకోండి. గోదావరి ఏజెన్సీ, జగ్గైపేట, కడపలో షేక్ పీర్ సాహెబ్, ఈ డిక్లేర్డ్ జిహాద్ అగేన్స్ట్ బ్రిటిష్ ఎక్సెట్రా, అవన్నీ కూడా చూసాం. ఓకే, సో నేమ్ ద నిజాం హూ హెల్ప్ ద బ్రిటిష్ డ్యూరింగ్ ద 1850. సారీ, ఈ పైన మనం చూసుకుంటే దండసేన. సో హూ లెట్ ద పర్లాక్మిడి రివోల్ట్ ఆఫ్ 1857? ఇట్ ఈస్ రాధాకృష్ణ దండసేన. ఓకే, అండ్ నేమ్ ద నిజాం హూ హెల్ప్ ద బ్రిటిష్ డ్యూరింగ్ ద 1857 సిపాయి రివోల్ట్ అండ్ రిసీవ్ టైటిల్ స్టార్ ఆఫ్ ఇండియా. సో మనం చూసుకుంటే అఫ్జల్ ఉద్ దౌలా. ఓకే, at the time of beginning of 1857, Hyderabad Nawab was Nasir ud Dawla. Within a week, he died and was succeeded by Afzal ud Dawla. Okay, Afzal ud Dawla extended his support to British at the time. Okay, Salar Jung I. Salar Jung I was the minister. Okay, సో మనకి ఇప్పుడు ఇది ఏపీఎస్ లో అంతగా అరగకపోవచ్చు, బట్ ఇన్ జనరల్ అఫ్జల్ ఉద్ దౌలా వాస్ దేర్ డ్యూరింగ్ ద 1857 రివోల్ట్. ఓకే, బట్ మనకి ఆంధ్రాలో మేజర్ గా ఏంటంటే పర్లాక్మిడి రివోల్ట్, రాధాకృష్ణ దండసేన. ఓకే, సో ఎర్రనగూడెం గోదావరిలో కోరుకొండ సుబ్బారెడ్డి. సో మనకి ఉన్నదే 3-4 కాబట్టి గుర్తుపెట్టుకోండి. పర్లాక్మిడి, రాధాకృష్ణ దండసేన, గోదావరి ఏజెన్సీ ఎర్రనగూడెంలో కోరుకొండ సుబ్బారెడ్డి, తర్వాత కడపలో షేక్ పీర్ సాహిబ్. ఓకే, ఇక్కడ కెప్టెన్ విల్సన్ నోల్ట్, తర్వాత ఇక్కడ శంకర్ స్వామి హూ ఇస్ ద బుట్టాయిగూడెం మున్సబ్, కోరుకొండ సుబ్బారెడ్డిని సప్రెస్ చేసింది. ఇక్కడ జనరల్ గా ఈ వాజ్ అరెస్టెడ్. ఓకే, విశాఖపట్నంకి మహమ్మద్ పట్నం అని పేరు పెట్టమన్నారు. జగ్గైపేటలో ట్రెజరీని లూట్ చేశారు. సో దిస్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద 1857 రివోల్ట్ ఆన్ ఆంధ్ర. ఓకే, so we completed till 36. Let us complete the remaining in the next part. Okay, thank you.